హనుమాన్ అమ్మ కుకింగ్కి స్వాగతం. ఇవాళ నేను మీకు రెసిపీ చూపించట్లేదండి, నేను క్లీనింగ్ టిప్స్ చూపించబోతున్నాను. మేము వినాయక చవితికి వ్లాగ్ చేశాము, దసరా అప్పుడు నవరాత్రుల కంటే ముందే నేను ప్రసాదాల వీడియోస్ పెట్టాను, అలాగే దివాళీకి ఏం చేద్దామా అని ఆలోచించాను. ఈసారి రెసిపీస్ కాదు, అందరూ ఇల్లు క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు, ఆ క్లీనింగ్ని కూడా ఈజీ వేలో ఎలా చేసుకోవచ్చా చూపించాలని నేను డిసైడ్ చేసుకొని ఈ క్లీనింగ్ టిప్స్ అన్ని పెడుతున్నానండి. మీకు అందరికీ డౌట్ రావచ్చు, అమ్మ కుకింగ్ కదా ఈ క్లీనింగ్ టిప్స్ ఏంటి అని. మా చెల్లెల కూతురు కూడా వచ్చి ఇదే అడిగింది, పెద్దమ్మ అమ్మ కుకింగ్ ఛానల్ కదా మీది, మరి క్లీనింగ్ టిప్స్ ఏంటి అని. అమ్మ అంటేనే అన్లిమిటెడ్ కదండి, ఎప్పుడు తనకు తెలిసినవి నేర్పిస్తూనే ఉంటుంది. అమ్మ దగ్గర నుంచి మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాము. అలాగే నేను కూడా నాకు తెలిసినవన్నీ, కుకింగ్ అయినా సరే క్లీనింగ్ అయినా సరే ఏవైనా మీకు నేర్పించాలని ఇవాళ నేను ఇది చేస్తున్నాను. మరి క్లీనింగ్ టిప్స్, కుకింగ్ టిప్స్, బ్యూటీ టిప్స్ అన్ని పెట్టండి అని అడుగుతున్నారు. బ్యూటీకి సంబంధించి టిప్స్ అంటే నేను ఎవరి దగ్గరైనా నేర్చుకోవాలి లేదా తెలుసుకొని చెప్పాలి. అదే కుకింగ్, క్లీనింగ్ అంటే నా ఎక్స్పీరియన్స్తో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్కి కనిపెట్టిన సొల్యూషన్స్ మీకు చెప్పగలను. అందుకే ఇవాళ నేను ఇవి చూపిస్తున్నాను. ఇవి మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మరి క్లీనింగ్ టిప్స్లోకి వెళ్ళిపోదామా? ఫ్యాన్ ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా డస్ట్ ఇలా వచ్చేస్తూ ఉంటుందండి. కానీ మనకు వ్యాక్యూమ్ క్లీనర్ వాడినా పైనుంచి మన మీద పడుతుందేమో అని, అది కాక ఇప్పుడు అందరికీ డస్ట్ అలర్జీ ఎక్కువైపోయింది కదా, అందుకే టెన్షన్ పడుతూ ఉంటారు క్లీన్ చేసుకోవటానికి. ఒక 2 వైప్స్ తీసుకొని నేను మీకు ఫ్యాన్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఓన్లీ ఒక ½ మినిట్లో ఇలా ఉన్నది ఇలా అయిపోయింది. చూడండి, మన మీద కొంచెం కూడా డస్ట్ రాకుండా 2-3 మినిట్స్లో ఫ్యాన్ క్లీనింగ్ అయిపోయింది. చూడండి, మామూలుగా మనకి ట్యాప్స్ రోజు వాడటం వలన ఇలా వైట్గా అయిపోయి ఉంటాయి కదా, అది ఎలా క్లీన్ చేయాలో నేను చూపిస్తాను. ఒక ½ పీస్ లెమన్ తీసుకోండి, దీని మీద ఒక 1 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోండి. ఇలా వేసేసి ఫస్ట్ దీనికి కొంచెం వాటర్ వేయండి. ఇప్పుడు దీంతో ఇలా మనకి ఎక్కడెక్కడైతే ఉందో అక్కడంతా అలా అనేసేయండి. ఒక 2 మినిట్స్ అయ్యాక డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి స్క్రబ్తో ఇలా అనేసేయండి. ఇప్పుడంతా నీట్గా క్లీన్ చేసేసుకోండి. చూడండి ఎంత చేంజ్ ఉందో. మన ఇంట్లో ఉండే వాటితోనే ఇంత నీట్గా ఈజీగా చేసుకోవచ్చండి. మీకు ఈ టిప్ తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మైక్రోవేవ్ అనేది రోజు వాడుతూ ఉంటాం దేనికో ఒకదానికి. మనం యూజ్ చేసిన తర్వాత ఇలా డర్టీగా అయిపోతుంటుంది, అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు దీన్ని ఈజీగా ఎలా క్లీన్ చేయాలో మీకు చూపిస్తాను. ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని 1 టీ స్పూన్ కుకింగ్ సోడా వేయండి. కుకింగ్ సోడా, బేకింగ్ సోడా మీ దగ్గర ఏది ఉంటే అది. ఇలా పెట్టేసి ఇప్పుడు క్లోజ్ చేసి 5 మినిట్స్ టైమర్ సెట్ చేయండి. ఇది మైక్రోవేవ్ మాది 20 ఇయర్స్ బ్యాక్ అండి. అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవటం వల్ల ఇంత బాగా ఉంటుంది. 5 మినిట్స్ అయిపోయింది. ఇంకో 10 మినిట్స్ అలాగే ఓపెన్ చేయకుండా పెట్టేయండి. ఆ వచ్చిన స్టీమ్తోనే సగం క్లీన్ అయిపోతుంది మైక్రోవేవ్. ఓపెన్ చేద్దాము. చూడండి, ఇలా అంత స్టీమ్ వచ్చేసి ఉంటుంది. మనం ఇది మెల్లగా బయటకు తీసి ఫస్ట్ ఇందులో ఉన్నవన్నీ తీసేసేయండి. ఈ బౌల్లోనే కొద్దిగా డిష్ వాషింగ్ లిక్విడ్ వేయండి. ఇప్పుడు ఇలా క్లీన్ చేసేయండి. అంతా మొత్తం ఇలాగే చేసేయండి. ఎంత వచ్చేసింది చూడండి, ఆ స్టీమ్కే మనకి డస్ట్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఒకటి సాఫ్ట్ టవల్ కానీ క్లాత్ కానీ తీసుకొని అంతా వైప్ చేసేయండి. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. మాది ఇంకా చాలా ఓల్డ్ కాబట్టి ఇలా ఉంది. ఇప్పుడు అయితే ఇలా క్లీన్ చేసేసుకుంటే మాత్రం ఇంకా బాగా అయిపోతాయి. ఆ ట్రే కూడా క్లీన్ చేసేసుకొని పెట్టేసేయండి. మైక్రోవేవ్ రెడీ. ఈ కీబోర్డ్ ఉంటుంది కదా, అది కొద్దిగా వెట్ క్లాత్తో ఇలా అనేయండి చాలు. మళ్ళీ సోడా అదంతా ఏం వేయకండి. ఇక్కడ బాత్రూంలో ఉండే గ్లాస్ పార్టిషన్ క్లీన్ చేసుకోవడం చాలా ప్రాబ్లం అండి. నేనైతే చాలా రకాలుగా ట్రై చేశాను. నేను ఇప్పుడు మీకు చూపించబోయే ట్రిక్ నాకు బాగా ఉపయోగపడింది, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. చాలా ఈజీ కూడా చూపిస్తాను, చూడండి. ఒక స్క్రబ్ తీసుకోండి, మామూలుగా మనం వాడే పేస్ట్ తీసుకోండి. ఇలా మనకి ఎక్కడ క్లీనింగ్ కావాలో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. మీకు ఈ స్క్రబ్కి వాటర్ వేసుకోండి చాలు.
మనం ఏ ప్లేస్ అయితే క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఇలా పేస్ట్ అప్లై చేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేయండి. ఇలా అంతా వాటర్ లాగా ఇలా కిందికి వస్తున్నట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇలా అనేసేయండి. చూడండి ఎంత నీట్గా అయిందో. మీకు డిఫరెన్స్ తెలియాలనే నేను ఇక్కడంతా క్లీన్ చేయలేదు, అలా ఉండింది. ఇప్పుడు ఇంత క్లీన్గా అయిపోయింది చూడండి. ఏ కెమికల్స్ వాడలేదు, ఓన్లీ పేస్ట్ వాడాను అంతే. మీకు క్లీనింగ్ కూడా చాలా ఈజీ, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. స్విచ్ బోర్డ్ ఎలా క్లీన్ చేయాలో చాలా డర్టీ అయిపోతుంటుంది, కానీ దాని మీద వాటర్ పడతాయేమో, క్లీన్ చేయడానికి రాదు అని అలాగే వదిలేస్తుంటాము. చాలా బ్యాడ్గా అయిపోతుంటుంది. అందుకని ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేయాలో మీకు చూపిస్తాను. మేబీ వైప్స్ తీసుకోండి. దీనికి వాటర్ ఉరికే వెట్ ఉంటుంది తప్ప వాటర్ రాదు దీని నుంచి. చూడండి ఇలా తుడిచేసేయండి. నేను దీని మీద అయితే ఏమీ వేయలేదండి. మళ్ళీ మీరు అనుకోవచ్చేమో దీని మీద ఏమో వేసి వీడియో రికార్డ్ చేశారేమో అని. ఏమీ వేయలేదు, ఓన్లీ వెట్ వైప్స్ తీసుకున్నాను అంతే. చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో. మామూలుగా మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి కాలిన్ స్ప్రే కానీ లేదా వేరేది ఏదైనా వాడుతూ ఉంటాము, కానీ లోపల క్లీన్ చేయటం చాలా కష్టమని మనకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను ఇవాళ దానికోసం ఒక లిక్విడ్ తయారు చేసి చూపిస్తాను. అందుకోసం 1 కప్ వాటర్ తీసుకోండి, 1/4 కప్ వెనిగర్ తీసుకోండి. ఇందులో ఇప్పుడు 4 టీ స్పూన్ సోడా వేయండి, బేకింగ్ సోడా. వెనిగర్లో ఈ సోడా కలవటం వల్ల ఇలా ఫోమ్ వస్తుంది. ఈ ఫోమ్ అంతా తగ్గంగానే లెమన్ జ్యూస్ వేద్దాం. ఇందులో 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేయండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా ఇలాంటి ఒక స్ప్రే బాటిల్ తీసుకొని వేసేసుకోండి. ఇప్పుడు మీకు ఫ్రిడ్జ్ పైన ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. మనం డైలీ ఇలా ఓపెన్ క్లోజ్ చేస్తూ ఉంటాం కదా, ఇదంతా ఇలా అయిపోయి ఉంటుంది. దీన్ని ఈ స్ప్రే వాడి చేద్దాము. స్ప్రే చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేయండి. ఇలా సాఫ్ట్ క్లాత్ 2 తీసుకోండి. ఫస్ట్ ఒకటి వైప్ చేయడానికి, తర్వాత మళ్ళీ డ్రై క్లాత్ మళ్ళీ తుడవటానికి ఇంకోటి పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా క్లీన్ చేసేయండి. స్ప్రే వేసి క్లీన్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక క్లాత్ మీద ఇలా అనేసేయండి. ఆ వెనిగర్ స్మెల్ అదంతా ఏమన్నా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో మీకే అర్థమవుతుంది. ఫ్రిడ్జ్ లోపల కూడా ఇదే లిక్విడ్ వాడి అంతా క్లీన్ చేసేసుకోండి. మనం కొత్తవి స్టీల్వి ఇలా కొన్నప్పుడు దానిలోకి ఉన్న స్టిక్కర్స్ తీయడం చాలా కష్టమవుతుంటుంది కదా. నేను దానికి ఒక టిప్ చెప్తానండి. ఇలా మనం స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టేసి 10 సెకండ్స్ అయిన తర్వాత తీయడానికి ట్రై చేయండి. వచ్చేస్తుంది చూడండి, వచ్చేస్తుంది. ఇది స్టిక్కర్ అంతా తీసిన తర్వాత నీట్గా వాష్ చేసేసేయండి, పోతుంది. కిచెన్లో సింక్ ఎప్పుడైనా మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకోండి, దానికి మంచి టిప్ ఉందండి. ఏం లేదు, ఒక 1/4 కప్ సాల్ట్ తీసుకొని ఇలా వేయండి. వేసిన తర్వాత హాట్ వాటర్ వేసేయండి. కొంతసేపు తర్వాత చూస్తే మనకి ఆ బ్యాడ్ స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. మనకి హ్యాండిల్స్ అంతా ఇలా డర్టీగా అయిపోతుంటాయి కదా, దానికి కూడా ఒక మంచి టిప్ ఉందండి. ఇలాంటివి బేబీ వైప్స్ ఏ బ్రాండ్ అయినా పర్లేదు, అవి తీసుకోండి. అవి తీసుకొని ఇలా హ్యాండిల్ పైన వేసేయండి. వేసి కొంచెం వాటర్ వేసేయండి. ఒక 10 మినిట్స్ ఇలాగే పెట్టేయండి. 10 మినిట్స్ తర్వాత ఇది తీసేసి ఇలా దీంతో ఇలా అనేసేయండి. చూడండి ఎలా వస్తుందో, హ్యాండిల్ మీద ఉన్నదంతా చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇప్పుడు ఒక డ్రై పేపర్ కానీ డ్రై క్లాత్ కానీ తీసుకొని తుడిచేసేయండి. క్లీన్ హ్యాండిల్. ఓన్లీ బేబీ వైప్స్ వాడితే ఇంత నీట్గా అయిపోయింది. ఏమంటే ఆ 10 మినిట్స్ అలాగే పెట్టాలి అంతే. ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసేటప్పుడు మీకు ఒక లిక్విడ్ తయారు చేసేది చూపించాను కదా, ఆ లిక్విడే వేసి ఈ టైల్ క్లీన్ చేశాను. ఇది క్లీన్ చేయలేదు. ఇప్పుడు మీకు ఇది ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. మనం తయారు చేసి పెట్టుకునే లిక్విడ్ స్ప్రే చేసి ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేయండి. మనకి కిచెన్లో ఉండే టైల్స్ త్వరగా ఇలా అయిపోతుంటాయి కదా, ఈ లిక్విడ్ వాడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందుకే ఇదంతా ఇలా బాగా స్ప్రే చేయండి. స్ప్రే చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక స్క్రబ్ తీసుకొని ఇలా అంతా క్లీన్ చేయండి. చూడండి ఎంత నీట్గా వెళ్ళిపోతుందో. క్లాత్ తీసుకొని అంతా క్లీన్ చేసేయండి, లేదా మాప్తో క్లీన్ చేసినా కూడా పర్వాలేదు. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో.
చాలా ఈజీగా మనం ఏమి యాసిడ్ అలా ఏమి వాడకుండా మనకి స్మెల్ ఏది రాకుండా క్లీన్ చేసుకోవచ్చండి. మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూసారు కదండి క్లీనింగ్ టిప్స్ అన్ని, ఇవన్నీ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. నేను చాలా ఇయర్స్గా వాడుతూ నాకు నచ్చినవి మాత్రమే మీకు చూపించాను. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.